తిండి కొరకు నిధులు సభ కొరకు భవనం వరకట్నం వరుని కొరకు కట్నం వరకట్నం అని చెప్పండి. వరుని కొరకు కట్నం వరకట్నం అని చెప్పండి. ఓకేనమ్మా. సమాజంలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయమ్మా? ప్రజెంట్ ఏమున్నాయమ్మా? వరకట్న సమస్య అనేది ఎక్కువగా ఉందని చెప్పి చెప్తున్నాడు. అలాగే స్త్రీ విద్యా విహీనత కూడా ఉండేదని చెప్పి చెప్తున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి 9th క్లాస్ టెక్స్ట్ లో ఉండేదన్నమాట స్త్రీ విద్యా విహీనత, అంటే స్త్రీలు చదువుకోకపోవడం, అలాగే వరకట్న సమస్య అని చెప్పన్నాడు. ప్రస్తుతం భారతదేశంలో స్త్రీ విద్యా విహీనత అంటే మొత్తం పోయింది. పురుష విద్యా విహీనత ఏర్పడిపోయింది పాపం. అందుకని ఎక్కువగా స్త్రీలు ఎక్కువ చదువుతారు, పురుషులు ఎక్కువ చదువుతారా? స్త్రీలే ఎక్కువ చదువుతారండి. ర్యాంకులు ఎవరికి వస్తాయమ్మా? కొంతమంది నేను పెట్టుకుంటారు, మన మామూలుగా ముంచలేదు పాప ఎక్కడ నరకవారైనా పెడితే ఏదో రిపోర్ట్ పెట్టుకెళ్తాను తప్ప. నేను 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చినాయి? 600కే. అంతే అనమాట మహాదల్ కాబట్టి ఏం చదివితో ఈ రాజులో మనకి తెలియదు. ఒకనండి తెలుగు కూడా 100 ఇచ్చారు మహానుభావుడు ఎవరు. చూడండి, అదే చూడండి, అంటే వరకట్నం వరుడి కొరకు కట్నం అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నాను. ఒక ఇలా కొరకు లేదా కై అనే ప్రచారం ఉపయోగిస్తే దాన్ని చతుర్థి తత్వ సమాసంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా. తృతీయ చతుర్థి పంచమి కూడా చెప్పేస్తాను. అప్పుడు 3 వేలు రాస్తుంది. కానీ పంచమి తత్పుర సమాసం. పంచమి తత్పుర సమాసంలో సమాసంలో మొదటి పదము చివర పంచమి విభక్తి ప్రత్యయాలు చేస్తాయి. అంటే వస్తాయమ్మా? వలన కంటే పట్టి ప్రత్యయం మన దాంట్లో వాడండి. కంటి కూడా చాలా తక్కువ వాడతారు. వలన ప్రత్యయం తెలుగులో వస్తుందండి ఎక్కువగా. ఎగ్జాంపుల్ గా చూడండి, దొంగ భయం. చెప్పండమ్మా. దొంగ వలన భయం. విజయోత్సాహం. విజయోత్సాహం విజయం వలన ఉత్సాహం. దోమల బెడద. దోమల వలన బెడద. పాము కాటు. పాము వలన కాటు అని చెప్పండి. సంతాప జలం 9th క్లాస్ లో